బైబిల్ మనకి ఏం బోధిస్తుంది? క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా, అదే సమయాన భారతదేశ పౌరులుగా మనం ఏం చేయాలి? మన బాధ్యతలు ఏంటి? మనుషుల మాటలు మనం ప్రామాణికంగా తీసుకోకుండా దేవుని వాక్యాన్ని ప్రామాణికంగా తీసుకుంటే ప్రతి దేశంలో ఉన్న పౌరుడు ఆ దేశానికి ఏ విధంగా లోబడి ఉండాలి, ఏ విధంగా వారి బాధ్యతను నెరవేర్చాలి అనే విషయాలు చాలా సుస్పష్టంగా బైబిల్ తెలియజేస్తుంది. అలాంటి ఎన్నో సంగతులు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నప్పటికీ ప్రాముఖ్యమైన శ్రేష్టమైన ఒక 3 విషయాలు అయితే మీ దృష్టికి తీసుకురావాలని నేను ఆశపడుతున్నాను. ఈ రోజున ఒక మాట చెప్తున్నా, ప్రాముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. మనము భారతదేశ పౌరులుగా ఉన్నందుకు మనం గర్వించాలి. ప్రతి దేశము ఆ పౌరులకి ప్రత్యేకమైనది. ప్రతి భూమి, ప్రతి నేల, ప్రతి దేశము ఆ దేశంలో ఉన్న పౌరులకు ప్రత్యేకమైనది. ఇజ్రాయేలీలకు ఇజ్రాయేల్ దేశం ఎంత ప్రాముఖ్యమో, అమెరికన్లకు అమెరికా దేశం ఎంత గొప్పదో, భారతీయులకు భారతదేశం అంతకంటే గొప్పది. కాబట్టి ఈరోజు ఆయా స్థలాల్లో ఉన్న మీరు తప్పకుండా ఈ యొక్క భారతదేశాన్ని సంబంధించిన ఇండిపెండెన్స్ డే కార్యక్రమంలో మీరు పార్టిసిపేట్ చేయండి. దేవుడు మన భారతదేశానికి స్వతంత్రాన్ని ఇచ్చిన రోజు. అనేక మంది మహాత్ములు త్యాగం చేయగా, రక్తం చెందించగా, పోరాటాలు చేయగా, భారతదేశంలో ఎంతో మంది అమరులు కాగా దేవుని మహాకృప వల్ల కలిగిన స్వతంత్రం. కాబట్టి దీన్ని మనం వృధా చేసుకోవద్దు. బైబిల్ వాక్యానుసారంగా కొన్ని విషయాలు మీతో నేను పంచుకోవడానికి ఆశపడుతున్నాను. దేశ పౌరులుగా మన బాధ్యతలు ఏంటి అనే మాటలు చూద్దాం ఒకసారి. రోమా పత్రిక చదవగలిగిన వారు ఎవరైనా ఉంటే సహకరించండి. రోమా పత్రిక 13వ అధ్యాయం ప్రారంభ వాక్యం నుండి కొన్ని మాటలు చదువుకుందాం. రోమా 13. మరి ఏ అధికారము లేదు. ఉన్న అధికారములు దేవుని వలనే నియమింపబడి ఉన్నవి. కాబట్టి అధికారమును ఎదిరించి వాడు దేవుని ఎదిరించుతున్నాడు. చాలమ్మా, చాలు తల్లి, చాలు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చాలు. ప్రతివాడు కూడా, ప్రతి దేశంలో ఉన్న ప్రతి పౌరుడు, అర్థమైందా? చేయాల్సిన పని ఏంటి అంటే ప్రతి పౌరుడు కూడా పై అధికారులకు లోబడి ఉండాలి. క్రైస్తవులకు ప్రాముఖ్యంగా వాక్యం చెబుతుంది, ప్రతి క్రైస్తవుడు పై అధికారులను గౌరవించాలి. అధికారులకు మనము లోబడి ఉండాలి. ఎందుకు అంటే ఏలైనగా దేవుని వల్ల కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. ఈరోజు మన భారతదేశానికి దేవుడు ఎవరిని నాయకులుగా ఉంచాడో, ఎవరిని అధికారులుగా ఉంచాడో, ఎవరిని సింహాసనం మీద కూర్చోబెట్టాడో అది దేవుని వలన కలిగింది. దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. ఎవరైతే యేసుక్రీస్తు రక్షకుడిని నమ్ముతారో, బైబిల్ని నమ్ముతారో, దేవుని వాక్యాన్ని నమ్ముతారో, తప్పకుండా వాళ్ళందరూ కూడా మన భారతదేశంలో ఉన్న అధికారులకి, నాయకులకి, ప్రభుత్వాలకి లోబడేవారుగా ఉండాలి. ప్రభుత్వాలను వ్యతిరేకించే వాళ్ళు దేవుణ్ణి వ్యతిరేకిస్తున్నారట, గుర్తుపెట్టుకోండి. ఈరోజు మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, భారతదేశంలో ఉన్నటువంటి ప్రధాని గారు, కేంద్ర మంత్రులు, వీళ్ళందరినీ మనం ఎన్నుకున్నామని మీరు అనుకుంటున్నారు. అయితే మనమే ఎన్నుకున్నప్పటికీ కూడా ఆ అధికారము దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. ఈ సమయంలో వీరు పరిపాలన చేయాలని దేవుడు నిర్ణయించాడు.
కాబట్టి నేను చెప్తున్నాను, మీ వార్డు మెంబర్ మొదలుకొని, కార్పొరేటర్ మొదలుకొని, సర్పంచ్ మొదలుకొని, ప్రధాని వరకు అన్ని అధికారాలు కూడా దేవుని వలననే కలిగినవి. దేవుడు లేకుండా ఏ అధికారము లేదు. కాబట్టి దేవుని బిడ్డలమైన మనం ఏం చేయాలంటే పై అధికారులకు మనము లోబడి ఉండాలి. ప్రస్తుతం నడుస్తున్న ప్రభుత్వాలు దేవుని వలన కలిగాయి. అందులో కూడా దేవుని చిత్తం అనేది ఉంటుంది. దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చడం కోసం ఒకానొక సందర్భంలో స్వయాన బబులోను మహాసామ్రాజ్యం యొక్క రాజు అయిన నెబుకద్నెజరును దేవుడు ఎన్నుకున్నాడు. అవును, నెబుకద్నెజరు గురించి దేవుడు మాట్లాడుతూ అంటాడు, నా దాసుడైన నెబుకద్నెజరు అని మాట్లాడతాడు. అతడు అన్యుడే అయినప్పటికీ అతన్ని దేవుడు ఎన్నుకున్నాడు. ఎందుకు ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈ స్వతంత్ర దినోత్సవం రోజున భారతదేశ పౌరులుగా, క్రైస్తవులుగా మనం చేయాల్సిన ప్రాముఖ్యమైన మన పనుల్లో, విధులలో మొట్టమొదటి విషయం ఏంటంటే, మనము పై అధికారులకు, ప్రభుత్వానికి లోబడి ఉండవలసిందే కానీ వ్యతిరేకించకూడదు. ఎవరైతే అధికారులను ఎదిరిస్తాడో, ఎవడైతే ప్రభుత్వాన్ని ఎదిరిస్తాడో వాడు దేవునిని ఎదిరిస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఎక్కడ ఏ రూల్ రావాలి, ఎవరు పరిపాలించాలి, ఎవరు ప్రభుత్వం చేయాలి, అన్ని దేవుడే ముందుగా నిర్ణయించి తన అనాది కాల సంకల్పాన్ని బట్టి అన్ని ఆయన జరిగిస్తున్నాడు. ఆ క్రమానికి మనం లోబడాలి. ఆ చిత్తానికి మనం తల వంచి మన పైన ఉన్న అధికారులను, ప్రభుత్వం నడిపిస్తున్నటువంటి నాయకులను మనం గౌరవించాలి. వారికి మనం లోబడే వారిగానే ఉండాలి కానీ వారిని వ్యతిరేకించకూడదు. ఏ క్షణానైనా వాళ్ళని వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళు ప్రభుత్వాలను వ్యతిరేకించట్లేదు, అధికారులను వ్యతిరేకించట్లేదు, కానీ వాక్యాన్ని బట్టి నేను చెబుతున్నాను, వారు దేవునినే వ్యతిరేకిస్తున్నారు, దేవునినే ఎదిరిస్తున్నారు. జాగ్రత్త. కాబట్టి దేవుని ప్రజలారా, ఈ స్వాతంత్ర దినోత్సవం రోజున ప్రభు మనతో మాట్లాడుతున్న అద్భుతమైన విషయం ఏంటంటే, మనము అధికారులకు లోబడి ఉండాలి, ప్రభుత్వాలకు లోబడి ఉండాలి. వారికి లోబడి మన భక్తిని, మన విశ్వాసాన్ని మనం కొనసాగించాలి. ఏమైనా మన దేశంలోనే కాదు, ప్రపంచం యావత్తు కూడా కేవలము నెరవేరుచున్నది, నెరవేరబోయేది దేవుని చిత్తము, దేవుని సంకల్పము మాత్రమే. ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రజలారా, మొదటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. భారతదేశ పౌరులుగా మన అధికారులను, నాయకులను గౌరవించాలి, వారికి లోబడాలి, వాళ్ళని ఎదిరించకూడదు. అలా ఎదిరిస్తే మనము దేవుణ్ణి ఎదిరించిన వాళ్ళం అవుతాం. రెండో ప్రాముఖ్యమైన విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను, వీలైతే చదవడానికి ప్రయత్నం చేయండి. మత్తయి సువార్త 22వ అధ్యాయము 20వ వచనం నుండి కొన్ని మాటలు చదువుకుందాం. మత్తయి సువార్త వారు కైసరు అనిరి. అలాగైతే కైసరువి కైసరునకును, దేవునికి చెల్లించుడని వారితో చెప్పెను. వారి మాట విని ఆశ్చర్యపడి ఆయనను విడిచి వెళ్లిపోయి. చాలమ్మా, చాలు. చూడండి దేవుని ప్రజలారా, ఒకానొక సమయంలో యేసు ప్రభు వారిని చిక్కుల్లో పడేయాలనే ఉద్దేశంతో కొందరు ఆయన్ని ఇలా ప్రశ్నించారు. ఏమని ప్రశ్నించారంటే, మనము కైసరుకి పన్ను ఇవ్వడం న్యాయమా కాదా, గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాలా వద్దా అని అడిగారు. వాళ్ళు అనుకుంటున్నారు, సో మీరందరూ పేదలు కాబట్టి, కష్టాల్లో ఉన్నారు కాబట్టి కట్టకపోయినా పర్లేదని అంటాడేమో అని చూశారు. కానీ ప్రభు అన్నాడు, మీ దగ్గర ఎవరి దగ్గరైనా ఒక నాణెం ఉంటే ఒక రూక నాకు చూపించమని అడిగాడు. ఈ నాణెం మీద ఉన్న పైవ్రాత రూపము ఎవరివి అని అడిగాడు. చూడండి, ఇప్పుడు కూడా మన దగ్గర నాణేలు ఉంటాయి, కాయిన్స్ ఉంటాయి, నోట్స్ ఉంటాయి. వాటి మీద మన జాతిపిత గాంధీ గారి బొమ్మ ఉంటుంది. అదే రీతిగా రిజర్వ్ బ్యాంక్ నుండి ఒక సంతకం ఉంటుంది కదా.
ఎవరైతే దాన్ని లీడ్ చేస్తున్నారో వాళ్ళ సంతకాలు ఉంటాయి. ఇట్లా ప్రతి నాణ్యం మీద కూడా ఆ ప్రభుత్వానికి సంబంధించిన రూపం ఉంటుంది, దాని ముద్రలు ఉంటాయి. ఉంటాయే ఉండవా? ఉంటాయి కదా. ప్రభు అడిగాడు, ఈ రూపం ఎవరిది, ఈ సంతకం ఎవరిది? ఇవి కైసరు. అందుకు దేవుడు అన్నాడు, కైసరువి కైసరుకి చెల్లించండి, దేవునివి దేవునికి చెల్లించండి. ఆమె ఇక్కడ ప్రభు చెప్పిన మాటల్లో ఉద్దేశం ఏంటో తెలుసా? ప్రతి పౌరుడు కూడా ప్రభుత్వానికి పన్ను చెల్లించాలి. ప్రతి పౌరుడు కూడా ఆ ప్రభుత్వము, ఆ దేశము, ఆ ప్రాంతము అభివృద్ధి చెందాలి అంటే ఒక పౌరుడుగా చేయాల్సిన బాధ్యత, తాను కట్టాల్సిన పన్ను తప్పకుండా కట్టాలి. ఎందుకంటే అది వారికి చెందింది. దేవునికి ఇచ్చేది దేవునికి ఇవ్వండి, కైసరుకి ఇచ్చేది కైసరుకి ఇవ్వండి. ఈనాడు చాలా మంది దేవుని బిడ్డలని పేరు పెట్టుకుంటారు, ప్రభుత్వానికి పన్ను ఎగ్గొడతారు, ట్యాక్స్ కట్టరు, కరెంటు బిల్లు కట్టకుండా దొంగ కరెంటు వాడుకుంటారు, రైలు టికెట్ తీయకుండా ట్రైన్ ఎక్కుతారు. వీళ్ళందరూ ఎవరు తెలుసా? దేవుని వాక్యానికి విరోధులే వీళ్ళు. గవర్నమెంట్ కి మనం లోబడి ఉండడం అంటే, దాన్ని గౌరవించడం అంటే ఏంటో తెలుసా? క్రైస్తవులుగా, విశ్వాసులుగా మనము ఆ దేశము, ఆ ప్రాంతం, మనం ఎక్కడున్నాము, ఆ దేశ అభివృద్ధి కోసము మన వంతుగా మనం కృషి చేయాలి. మనము పన్ను చెల్లించాలి, మన బాధ్యతను మనం నిర్వర్తించాలి. ఒకసారి యేసయ్య, మీకు తెలుసా, యేసయ్య కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు పన్ను కట్టాడు. పేతురు వచ్చాడు, అయ్యా పన్ను కట్టడానికి, నాకు పన్ను కట్టడానికి డబ్బులు లేవు. ఆ రోజుల్లో పన్ను ఎంత అంటే 1/2 షెకెల్. షెకెల్ అంటారు కదా, అందులో సగం 1/2 షెకెల్ పన్ను అన్నమాట. పేతురు అంటాడు, అయ్యా పన్ను కట్టడానికి నా దగ్గర డబ్బు లేదు, నేనేమో ఏ వృత్తి వ్యాపారం చేయట్లేదు, నువ్వు సేవకు పిలిచావని ఉన్న చేపలు పట్టే వృత్తి వదిలిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాను. మరి మొన్నేమో వాక్యంలో నువ్వు అందరూ పన్ను కట్టాలి, బాధ్యతగా ఉండాలని వాక్యం చెప్తివి, మరి నేను పన్ను కట్టడం నా దగ్గర డబ్బు లేదు ప్రభు, ఏం చేయాలంటే ప్రభు అన్నాడు, నువ్వు వెళ్ళి సముద్రంలో గాలం వేయి, చేప ఒకటి దొరికింది. మొదటి చేప దొరికిన చేప నోటిని నువ్వు తెరచి చూస్తే అందులో 1 షెకెల్ ఉంటుంది. షెకెల్ అంటే ఆయన కట్టాల్సిన పన్ను కంటే డబుల్, 1/2 షెకెలే పన్ను కట్టేది. ప్రభు అన్నాడు, నీకు సగము నాకు సగం, నాకు కూడా పన్ను కట్టు, నీకు పన్ను కట్టు, మన ఇద్దరికి 1/2 షెకెల్ 1/2 షెకెల్ కలిపి 1 షెకెల్ అవుతుంది. ఆ షెకెల్ నువ్వు పన్ను కట్టేసే ప్రభుత్వానికి అంటాడు. చూసారా? దయచేసి నేను నిజమైన క్రైస్తవుల్ని, నేను నిజమైన క్రైస్తవురాల్ని అని చెప్పుకునే వాళ్ళు ఎవ్వరు కూడా ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఇంటి పన్నులు కానీ, పంపు పన్నులు కానీ, కరెంటు బిల్లులు కానీ, రైల్వే టికెట్స్ కానీ ఎక్కడా మోసం చేయకూడదు, ఎక్కడ అన్యాయం చేయకూడదు. అలా చేస్తున్నామంటే మన దేశ అభివృద్ధికి మనమే ఆటంకంగా ఉన్నాము, మనమే అడ్డుగా ఉన్నాము అని అర్థం. అది ఏమాత్రమో వాక్యాన్ని నెరవేర్చడం కాదు. నువ్వెంతో ఉపవాసం ఉండి ప్రార్థన చేసి అన్నీ చేసి ప్రభుత్వానికి చెల్లించవలసిన వాటిని మనం చెల్లించక దొంగిలించే వాళ్ళగా ఉంటే అది దేవుని దృష్టిలో ఏ మాత్రము న్యాయము కానే కాదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను చెప్పే మాటలు శ్రద్ధగా వింటున్నారు కదా. మొదటిగా భారతదేశ పౌరులుగా మనం పై అధికారుల్ని, ప్రభుత్వాన్ని గౌరవించాలి. ఎదిరించేవాడు దేవునినే ఎదిరిస్తున్నాడని గుర్తుపెట్టుకోవాలి, మొదటి విషయం. రెండోది, స్వయాన యేసు ప్రభు వారు ఏం చెప్పాడంటే ప్రభుత్వానికి పన్ను కట్టమని చెప్పాడు. ప్రభుత్వము సంక్షేమ కార్యక్రమాలు చేయాలంటే, సంక్షేమ పథకాలు ప్రజలకు అందించాలి, పేదలకు, దిక్కులేని వారికి అంటే ప్రభుత్వానికి ఆదాయం ఎక్కడి నుండి వస్తుంది? దేశంలో ఉన్న ప్రజలందరూ కట్టే ట్యాక్స్ ద్వారానే కదా. దయచేసి ఈ విషయంలో ఎవరు కూడా ప్రభుత్వాన్ని దాటి వెళ్ళమకండి. ప్రభుత్వ నియమాలకు లోబడి మనము చెల్లించాల్సిన ప్రతిదీ కూడా మనము చెల్లించబద్దులమై ఉన్నాము. దానికి వాక్యము సపోర్టుగా ఉంది. కాబట్టి వాక్యానికి లోబడి
ఇప్పటి నుండి ఒకవేళ గతంలో ఏం జరిగిందో మీరు ఎలా ఉన్నారో నాకు తెలీదు. మీరు చాలా మంచి వాళ్ళు, దేవుని బిడ్డలు, మంచి మనస్సాక్షి గల వాళ్ళు, కాబట్టి ఎప్పుడు కూడా నీతిగానే ఉంటారు. మరి ప్రాముఖ్యంగా చెప్తున్నా, ఎప్పుడు కూడా మీరు ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఏది కూడా చెల్లించకుండా మానవద్దు. ఒక మహానుభావుడు రైలు ఎక్కాడట. రైలు ఎక్కిన తర్వాత చాలా దూరం ప్రయాణం చేశాక టికెట్ కలెక్టర్ వస్తారు కదా, టీసీ వచ్చాడట. టీసీ వచ్చి, ఏమయ్యా టికెట్ ఏదని అడిగితే అన్నాడట, నీకు టికెట్ నేనెందుకు చూపించాలయ్యా అన్నాడట. ఏమయ్యా టికెట్ తీసుకోవాలి కదా, అందరూ తీసుకున్నారుగా అంటే, నేను ఎవరో తెలుసా అన్నాడట. ఏమయ్యా ఎవరి తాలూకా నువ్వు, సీఎమ్మా పిఎమ్మా, ఎమ్మెల్యే గారి తాలూకా, మంత్రి తాలూకా అంటే ఆయన అంటున్నాడు, కాదు నేను పరలోకములో ఉన్న దేవుని కుమారుణ్ణి, ఈ రైలు మా తండ్రిది. ఎవరిదంట? ఈ రైలు నా తండ్రిది. నా దేవుడు జ్ఞానం ఇయ్యకపోతే మీరు ఎట్లా సృష్టించారు ఈ రైలు? నా తండ్రి రైల్లో నేను ప్రయాణం చేయడానికి టికెట్ కొనాలా అన్నాడట. ఏమండి, ఏది ఓడలో పారిపోయే యోనా గనక ఆకాశానికి, భూమికి, సముద్రానికి సృష్టికర్త అయిన దేవుని సేవకుణ్ణి అని చెప్పాడు. చూశారు? అట్లా దేవుని ప్రజలారా, ఆ యోనా గారు కూడా టికెట్ తీసుకున్నాడని బైబిల్లో ఉంది కదా. దయచేసి టికెట్ లేకుండా ప్రయాణం చేయొద్దు. ఇప్పుడేదో మీకు ఫ్రీ బస్ వచ్చింది, దాని గురించి నేను చెప్పట్లే. అర్థమైందా? ట్రైన్స్ లో వెళ్ళేటప్పుడు ఆయన ఎక్కడైనా అన్యాయంగా, అక్రమంగా మనం ఏది తీసుకోకూడదు. అలా చేసినప్పుడు మన దేశ అభివృద్ధిని మనమే పాడు చేసిన వాళ్ళం అవుతాం. అలాంటి ఎవరు కూడా ప్రోత్సహించొద్దు, అలాంటి వాటిని ఎవరు కూడా చేయకూడదు దేవుని ప్రజలరా. కాబట్టి 3 విషయాల్లో మొదటి విషయం ఏంటంటే, మనం అధికారులకు, ప్రభుత్వానికి వాటిని గౌరవించాలి, వాటికి లోబడి ఉండాలి. రెండో విషయం ఏంటంటే, మనము ఈ దేశ పౌరులుగా ఈ దేశానికి చెల్లించాల్సిన పన్నులు చెల్లించి దేశ క్షేమం కోసం, దేశ అభివృద్ధి కోసం మనం పాటుపడే వాళ్ళగా ఉండాలి. చూడండి, మరొక వాక్యం మనం చదువుకుందాం. తిమోతికి పౌలు గారు, అపోస్తులైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1-2 వాక్యాలు చదువుకుందాం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములు, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చాలమ్మా, చూడండి, మనం సౌఖ్యంగా బ్రతకాలంటే, మనం క్షేమంగా ఉండాలంటే, మనము మన దేశం కోసం ప్రార్థన చేయాలి. అధికారుల కోసం, రాజుల కోసం ప్రార్థన చేయాలి. ఇప్పుడు రాజరిక పాలన లేదు కదండి, అంతా కూడా ప్రజాస్వామ్య దేశాలు అయ్యాయి. ప్రపంచంలో చాలా మటుకు ప్రజాస్వామ్య దేశాలే ఉన్నాయి, 1-2 ఇంకా రాజరికంలో ఉన్నాయి. ఆ రాజరిక వ్యవస్థ లేకుండా మనకు స్వతంత్రం ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మన ప్రభుత్వాల కోసం, మన అధికారుల కోసం, మన నాయకుల కోసం మనము ప్రార్థనలు చేయాలట, యాచనలు చేయాలట, కృతజ్ఞత స్తుతులు చెల్లించాలట దేవునికి. అంటే ప్రతి క్రైస్తవుడు కూడా దేశ క్షేమం కోసం ప్రార్థన చేయాలి. దేశ క్షేమం కోసం, దేశం సుభిక్షంగా ఉండడం కోసం, నాయకులకు దేవుడు మంచి జ్ఞానం ఇచ్చి వారు చక్కని పరిపాలన చేయడం కోసం ప్రతి క్రైస్తవుడు కూడా దేశం కోసం ప్రార్థన చేయాలి. దేశం కోసం ప్రార్థన చేయాలి. ఈరోజు వాక్యాన్ని బట్టి దైవ సేవకుడిగా నేను పిలిపిస్తున్నాను. మీరందరూ కూడా దేశాన్ని గౌరవించండి, దేశాన్ని ప్రేమించండి. అవునా? దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా అన్నాడు ఒక మహాకవి, గురజాడ అప్పారావు గారు అనుకుంటా. దేశాన్ని ప్రేమించాలి. మన దేశాన్ని మనం ప్రేమించకపోతే ప్రతి పౌరుడికి వారి దేశం ప్రత్యేకమైందే. భారతదేశం కూడా మనకు అంతే ప్రత్యేకమైంది. మనం దాన్ని ప్రేమించాలి.